ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుడి వాగ్దానం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మేమందరము ఉండి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ధన్యత కొరకే వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి. తెరవబడిన హృదయాలు దయచేయండి. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనస్సునివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును. జోబ్ చాప్టర్ 8 verse 21. Till he fill thy mouth with laughing. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఎన్ని రోజులైందండి మీరు నవ్వి? మనస్ఫూర్తిగా నవ్వారా? లేకపోతే ఎవరైనా బాగున్నారా అంటే నవ్వుతూ ఆన్సర్ ఇవ్వాలను, నవ్వుతూ మాట్లాడాలని చెప్పు ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నారా? నిజానికి ఈ నవ్వు అనేది దేవుడిచ్చేదండి. చాలాసార్లు మనం ఈరోజు మనుషుల కోసము మనం ఏదో బాగా హ్యాపీగా ఉన్నామని కనిపించడానికి లేకపోతే చూపించుకోవడానికి ఒక స్మైల్ ఇస్తున్నామే కానీ నిజంగా ఆ నవ్వు వెనకల దాగి ఉన్నటువంటి బాధ ఏంటో, వేదన ఏంటో మనకే తెలుసు కదండి. చాలాసార్లు పైకి నవ్వుతూ ఉంటాము కానీ లోపల చాలాసార్లు ఏడుస్తూ కృంగిపోయిన స్థితిలో ఉంటాము. ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ పరిస్థితి ఉందండి. అయితే దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే మనతో నోటి నిండా నవ్వు కలుగజేస్తాను అని సెలవిస్తున్నాడు. అంటే దేవుడు మన బాధను చూస్తున్నాడు. దేవుడు మన హృదయంలో ఉన్న వేదన చూస్తూ ఉన్నాడు. దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి కన్నీరుని చూస్తూ ఉన్నాడు. దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు అన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు. నాకు తెలుసు, నేను సమాధానం ఇస్తాను, నేను నవ్వు కలుగజేస్తాను. ఏ పరిస్థితి గుండా ఈరోజు నువ్వు ఏడుస్తున్నావో, ఏ పరిస్థితిని బట్టి కృంగిన స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిని బట్టి బాధతో వేదనతో నలిగిపోతూ ఉన్నావో, ఈ పరిస్థితిని అంతటినీ నేను చూస్తూ ఉన్నాను, దీంట్లో నుంచి నేను బయటికి తీసుకొస్తానని చెప్పి దేవుడు ఈరోజు అద్భుతమైన మాటని ఇస్తున్నాడండి. నవ్వలేని స్థితిలో, అలాగే బయటికి ఏడవలేని స్థితిలో చాలామంది ఉంటున్నారు కదా. అయితే ఈ యొక్క ఏడుపుని నాట్యంగా మార్చే దేవుడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, కన్నీటితో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడు అని. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు బట్టి దేవుడి సన్నిధిలో నువ్వు కన్నీటిలతో విత్తుతున్నావో, మరి ఏ పరిస్థితులు అయితే దేవుడి సన్నిధిలో ఒక్కొక్క విత్తనంగా కన్నీరు కారుస్తూ విత్తుతూ ఉన్నావో వాటన్నిటికీ కూడా దేవుడు జవాబిస్తాడండి. మరి భూమిలో నాటబడినటువంటి ప్రతి విత్తనాన్ని ఫలింప చేయడానికి దేవుడు మాత్రమే శక్తి ఉందండి. మనం భూమిని మరి దున్నగలుగుతాము, అందులో విత్తనం వేయగలుగుతాం, వాటికి నీళ్లు పోయగలుగుతాం, కానీ దాంట్లో నుంచి మొలకను రప్పిగలుగుతామా? అది ఎవరి వల్లైనా సాధ్యం అవుతుందంటే మనం ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. ఆ యొక్క మొలకను విత్తింప చేయటానికి దేవుడు మాత్రమే శక్తివంతుడు. అలాగే ఈరోజు నీ జీవితంలో ఏ అంశాన్ని బట్టి ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధిలో విత్తుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, ఆ ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు జవాబిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. మనందరి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయండి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంకా నా జీవితంలో ఏమైనా జరుగుతుందా, నా జీవితం ఇక్కడితో ఆగిపోతుందా, ఇంకేమైనా హోప్ ఉందా, నాకు నిరీక్షణ ఉందా అని చెప్పి మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటామండి. ఎందుకంటే అనేక సార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన ఆ విధంగా చేస్తాయి. సాతాను ఒత్తిడి మన మీద ఆ విధంగా తీసుకొని వస్తాడు. అనేక సార్లు దేవుడి అద్భుత కార్యాలు మన జీవితంలో చూసినప్పటికీ కూడా నమ్మలేని స్థితిలో చాలా ఉంటాయండి. ఒకసారి మనము లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగుదినం వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడి దూత అయినటువంటి గాబ్రియేలు మరి జకర్యాతో మాట్లాడుతూ ఉందండి. అయితే ఈయన యాజకుడు, దేవుడి సన్నిధిలో మరి యాజకత్వం జరిగినటువంటి సమయంలో దేవుని దూత ఒక మంచి శుభవార్తమానం తీసుకొస్తే ఆ పరిస్థితులు బట్టి జకర్యా ఏమంటున్నాడంటే ఇది ఎలా జరుగుతుంది, ఇది అవ్వదు అనేసి దేవదూతతో మాట్లాడుతున్నప్పుడు దేవదూత అంటుంది, నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మాట్లాడవు, ఇంకెప్పటి వరకు నువ్వు ఆ కార్యం చూసే వరకు కూడా నువ్వు మాట్లాడలేవు అని చెప్తూ ఉందన్నమాట. ఏంటి ఆ కార్యము? ఏ కార్యాన్ని జకర్యా తన జీవితంలో నమ్మలేకపోతున్నాడంటే పైన ఒక వచనం ఉంది, చూద్దాము. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు.
ఇక్కడ ఏంటి కార్యము? ఎందుకు జకర్యా నమ్మలేకపోతున్నాడు అంటే, దేవుడి సన్నిధిలో వాళ్ళు అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు పిల్లలు లేనటువంటి వాళ్ళనమాట. అయితే దేవుడి సన్నిధిలో యాజకత్వం చేసినటువంటి మరి జకర్యా దేవుడి యొక్క దూతను చూసి భయపడినప్పుడు, దేవుని దూత అంటుంది, "నీ ప్రార్థన దేవుడు విన్నాడు. నీ భార్య మరి నీకు కుమారుని కంటుంది" అని చెప్తున్నాడనమాట. 18వ వచనం చూద్దాం. అలాగే జకర్యా, "ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని" ఆ దూతతో చెప్పగా, ఇక్కడ జకర్యా నమ్మలేకపోవడానికి కారణం ఏంటంటే, తను చాలా ముసలివాడైపోయినాడండి. అంతేకాకుండా తన భార్య కూడా ముసలావిడైపోయింది. వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ కూడా హోప్ లేదు. వాళ్ళకి ఒక నిరీక్షణ లేదనమాట. ఇంకా పిల్లలు పుడతారు అనే నిరీక్షణ ఏమాత్రం లేదనమాట వాళ్ళ జీవితాల్లో. అలాంటి సమయంలో దేవుడు దూత వచ్చి ఈ గొప్ప కార్యం దేవుడి జీవితంలో చేయబోతున్నాడు అంటే నమ్మలేకపోతున్నాడు జకర్యా. మరి ఎందుకు అంటే తనకున్న పరిస్థితిని బట్టి, తనకున్నటువంటి శారీర బలహీనతను బట్టి, తనకున్నటువంటి ఏజ్ని బట్టి, తన భార్యకున్నటువంటి బలహీనత, అలాగే ఆమె ఏజ్ని బట్టి నమ్మలేకపోతున్నాడు. కానీ ఇక్కడ దేవుడు దూత ఒక మాట అంటుందన్నమాట, దేవుడు చేసినటువంటి కార్యం ఇది, కాబట్టి నువ్వు నమ్మలేకపోతున్నావు కాబట్టి నువ్వు తర్వాత మాట్లాడలేవు అని చెప్పి మనం మొదటిగా చూసాం కదా. అందుకనే జకర్యా దేవుడి మాట నమ్మలేకపోయినాడు పరిస్థితులు బట్టి. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఉండొచ్చేమో. ఎందుకంటే నువ్వు ఎటువైపు చూసినా కూడా నీకు నిరీక్షణ లేదు. అన్ని వైపుల నుంచి కూడా నీకు ద్వారాలు మూసుకొని పోయి ఉన్నాయి. మరి జకర్యా జీవితంలో కూడా అలాగే జరిగిందండి. ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారో పిల్లలు లేరని అందరి చేత గొడ్రాళ్ళు అనిపించుకుంటూ మరి దేవుడి సన్నిధిలో యాజకత్వం చేసినటువంటి ఈ వ్యక్తికి బిడ్డలు లేరు, ఎంత అవమానకరమో, వీళ్ళు ఎంత మరి ఏం తప్పులు చేస్తున్నారో, అందుకే దేవుడు వీళ్ళకి పిల్లలు ఇవ్వలే, ఇలా ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుకొని ఉండొచ్చు వాళ్ళ గురించి. ఎన్నోసార్లు తప్పుగా వాళ్ళ వెనకాల అనేక మంది మాట్లాడుకుని ఆ మాట తెలిసినప్పుడు వాళ్ళు కృంగిపోయి ఉంటారు, వేదన పడి ఉంటారు, దుఃఖపడి ఉంటారు, ఎన్నోసార్లు మనసు నొచ్చుకొని ఉంటారు. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు వినబడింది వాళ్ళు చేసిన ప్రార్థన? మరి వాళ్ళ యొక్క వృద్ధాప్య దశలో దేవుడు విన్నాడు. మనం అనుకుంటామండి, మనకి చాలా సమయం నుంచి ప్రార్థన చేస్తున్నాం, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఇంకా దేవుడు జవాబు ఇవ్వలేదని. నీకు నాకు సమయం అది ఎక్కువ అనిపించవచ్చు, కానీ దేవుడి దృష్టిలో ఒక్క దినము మరి 1000 దినాలతో సమానం, 1000 దినాలు ఒక్క దినంతో సమానం. కాబట్టి ఇక్కడ వీళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎన్ని రోజులు ప్రార్థన చేశారో కానీ ఇప్పుడు వినబడింది అని చెప్పి దేవుని దూత చెప్తుంది. నిజంగా అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసినటువంటి అద్భుతం ఏంటంటే, అద్భుతమైన కుమారుడిని ఇచ్చాడండి. దేవుడు ఒక మాట అంటాడు, భూమి మీద మరి కనినటువంటి స్త్రీలు కనినటువంటి మరి మనుషుల్లో మరి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే బాప్తిస్మిచ్చి యోహాను గురించే సాక్ష్యం ఇచ్చాడు యేసయ్య. ఇదే మొదటి అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే లూకాసు వార్తలో, "మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిపి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను." ఇక్కడ యోహాన్ గురించి మాటలు మనం చదువుతున్నామండి. మరి దేవుని దూత మరి ఇక్కడ జకర్యాతో చెప్తా ఉందన్నమాట. ఎంత గొప్ప మాటలు అంటే, మరి నీకు ఇచ్చేటువంటి ఆ కుమారుడు ఎంత ప్రత్యేకమైనటువంటి వాడంటే, తండ్రుల హృదయాలు పిల్లల తట్టు అవిధేయులైనటువంటి వాళ్ళని నీతిమంతులుగా జ్ఞానవంతులుగా తిప్పుతాడు. అలాగే ఏలియా ఎంత రోషము కలిగి దేవుడి కోసం జీవించాడో, మరి దేవుని ఆత్మని కుమారుడి మీద ఉండి నడిపిస్తుంది. ఇతను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు అని చెప్తున్నాడండి. అలాగే మనము 64వ వచనం చూద్దాం ఇదే అధ్యాయంలో. "వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను." మరి ఎప్పుడైతే మరి యోహాన్కి పేరు పెట్టాల్సిన సమయం వస్తుందో, మరి సైగ్నల్ చేస్తున్నటువంటి వాళ్ళ తండ్రి మరి పలకలో రాసిస్తాడు. ఎప్పుడైతే ఆ పేరు రాస్తాడో అప్పుడు ఆయన నోరు తెరవబడుతుంది, నాలుక సడలించబడుతుంది, మాట్లాడసాగుతాడు. అంతేకాకుండా దేవుణ్ణి స్తుతిస్తాడనమాట. కాబట్టి ఆ స్తుతి ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడమంట, ఎంత అద్భుతం, ఈ బిడ్డ పేరు పెడుతుండగానే ఎంత అద్భుతం జరిగిందంటే, ఈ బిడ్డ ఎంత గొప్పవాడు అవుతాడా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అలాగే దేవుణ్ణి స్తుతించారు, చాలా సంతోషించారు. వృద్ధాప్య దశలో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి బిడ్డ. మరి ఎవరైనా నమ్ముతారా? ఎవ్వరు నమ్మలేరు. అయితే వాళ్ళ జీవితంలో వాళ్ళకి దేవుడు అంత సంతోషం ఇచ్చాడండి. ఇన్ని రోజులు అవమానంతో నిందలతో కృంగిపోయిన వాళ్ళ జీవితంలో ఇప్పుడు వాళ్ళ నోటి నిండా నవ్వు ఉంది, వాళ్ళ నోటి నిండా సంతోషం ఉంది, వారి నోటి నుండి దేవుని స్తుతించేటువంటి మనసు వచ్చింది. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు అలానే చేయాలని ఆశపడుతున్నాడు. అయితే మనము నమ్ముదాము, దేవుడి పైన ఆధారపడదాము. మరి జకర్యా ఎలిజబెత్ జీవితంలో ఎంత గొప్ప అద్భుతం చేశాడో దేవుడు, ఈరోజు నా జీవితంలో ఏ పరిస్థితులు అసాధ్యంగా కనిపిస్తుంది
కనిపిస్తున్నాయి. వాటన్నిటిలో కూడా దేవుడు తన కార్యం చేసి మరి నీ నోటి నిండా నవ్వు కలుగజేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు కూడా ఆశపడినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తావా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు తండ్రి. అయా, అసాధ్యకరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు సాధ్యము చేసి జకరియా ఎలిజబెత్ జీవితంలో సంతోషమును, నవ్వును, హృదయపూర్వకంగా నిన్ను స్తుతించే పరిస్థితులు వాళ్ళ జీవితంలో తీసుకొచ్చావో, ఈరోజు ఎవరెవరి జీవితంలో అసాధ్యకరమైన పరిస్థితులు ఉన్నాయో ప్రవ్వా, మరి సంతోషించడానికి స్థితిగతులు ఉన్నాయో వాళ్ళందరి జీవితాలని కూడా మార్చి మరి ఎలిజబెత్ జకరియా జీవితంలో మీరు చేసిన అద్భుతాలే ప్రతి ఒక్కరి జీవితంలో కలగజేసి నవ్వును, ఆనందమును కలగజేయమని, నేను మహింపరిచే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.